So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. I missed you guys. I honestly saying missed you guys. నేను అనొచ్చు బ్రో నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. విషయం ఏంటంటే లాస్ట్ 2 weeks 14 days ఓకే నాకు వైరల్ ఫీవర్ వచ్చింది బాగా. ఆ వైరల్ ఫీవర్ ఎంత ఘోరంగా వచ్చిందంటే హెడేక్, ఫీవర్, బాడీ పెయిన్ తట్టుకోలేకపోయినా. ఒక 2 weeks రెస్ట్ తీసుకునేప్పుడు మీరు అంటారు బ్రో నువ్వు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉన్నావు, నేను చూసిన ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉండే ఫస్ట్ 1 week యాక్టివ్ లేకుండే, బట్ సెకండ్ వీక్ యాక్టివ్ ఉండే. ఎందుకంటే యూట్యూబ్ టైం పడుతుంది ఒక వీడియో ఎడిట్ చేయడానికి 4-5 hours, 6 hours, 8 hours డిపెండ్స్ ఓకే. బట్ ఇన్స్టాగ్రామ్ హార్డ్లీ 15-20 minutes ఒక వీడియో చేసి వేసేయచ్చు అనమాట. సో లాస్ట్ 2 weeksలో జర ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉండే, బట్ యూట్యూబ్ టైం పట్టింది. అండ్ ప్రజెంట్గా థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనం మాట్లాడబోయేది రీసెంట్గా హిందూ టెంపుల్స్ గురించి. సడన్గా ఈ టాపిక్ ఎందుకు తీసినావు బ్రో అని అనొచ్చు ఓకే. మన హిందూస్కి చాలా మంది తెలవాలి హిందూ టెంపుల్స్ మీద ఎంత అత్యాచారం అవుతుంది, ఎంత దోపిడీలు అవుతున్నాయి ఓకే. ఎందుకంటే రీసెంట్ గా శబరిమల ఈ టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్ వాల్స్ ఓకే, వాల్స్ కి అండ్ బయట ఉండే ద్వారపాలకులకి బంగారం ప్లేటెడ్ అది ఇచ్చిర్రు డొనేషన్. ఎవరు? విజయ్ మాల్యా ఓకే. ఇస్తే ఆ గోల్డ్ ప్లేటెడ్ మాయమైపోయి కాపర్ ప్లేట్లు వచ్చినాయి. 5 కిలోల బంగారం అంట. అండ్ అదే కాకుండా తమిళనాడులో కూడా రీసెంట్గా 1000 కిలోల బంగారం 26 టెంపుల్స్ నుంచి కలెక్ట్ చేసి 1000 కిలోల బంగారం చాలా దోపిడీలు అయినాయి చెప్తా సీక్వెన్స్లో. బట్ ప్రజెంట్గా ఏంటంటే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియో కుదిరినంత వరకు షేర్ చేసే బాధ్యత మీది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో మీకు యాక్చువల్గా కంప్లీట్ టెంపుల్స్ గురించి చెప్పే ముందు మీకు కొంచెం ఓవరాల్ ఇన్సైట్స్ ఇవ్వాలి. ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఏం సంగతి, ఎన్ని టెంపుల్స్ స్టేట్ కంట్రోల్ ఉన్నాయి, ఏం సంగతి, ఇవన్నీ గురించి మాట్లాడాలి ఓకే. బేసిక్గా ఆల్ ఓవర్ ఇండియాలో అరౌండ్ 6,50,000 రిజిస్టర్డ్ టెంపుల్స్ ఓకే. అంటే గవర్నమెంట్ దాంట్లో రిజిస్టర్ అయ్యి మేము ఉన్నాం ఇట్లా, మేము పలానా ప్లేస్లో ఉన్నాం అని చెప్పి రిజిస్టర్ అయిన టెంపుల్స్ అవి. అయితే ఇప్పుడు రిజిస్టర్ కాని టెంపుల్స్ అరౌండ్ 1,00,000 పైగా ఉన్నాయి. అవి చిన్న టెంపుల్స్ ఆరల్స్ ఎక్కడనో మారుమూల ప్రాంతాలలో అవి. మొత్తం కలిపి నువ్వు రిజిస్టర్డ్ టెంపుల్స్ వేసుకో 6,50,000 టెంపుల్స్. ఈ 6,50,000 టెంపుల్స్ లో పెద్ద పెద్ద ఫేమస్ టెంపుల్స్ తిరుపతి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఓకే, శబరిమల, ఇలా పెద్ద పెద్ద టెంపుల్స్ అండ్ చిన్న చిన్న టెంపుల్స్ ఇవన్నీ కలుపుకొని చెప్పిన లెక్క ఇది. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ అన్ని టెంపుల్స్ ప్రజెంట్ గా యాక్టివ్ అండ్ రన్నింగ్, బట్ కొన్ని వేల టెంపుల్ కబ్జా కూడా అయిపోయినాయి. అదేంది ఏం కథ, అదొక సపరేట్ డాక్యుమెంట్ ఉంటుంది. And you compare the total number of temples that have been destroyed, 40,000 is an underplayed number. బట్ ఆ వేల టెంపుల్లో ఇస్లామిక్ ఇన్వేషన్స్ లో ఆరల్స్ ఆ హిందూ టెంపుల్ ను గుల్లగొట్టి మసీద్లు కట్టడము, వేరే రిలీజియస్ సెంటర్లు కట్టడం, ఈ పనులు చేశారు. ఆ టెంపుల్స్ కూడా ఉన్న వేల టెంపుల్స్ అవి ఒక. ఆ వేల టెంపుల్స్ పోగా మన దగ్గర ఉన్న టెంపుల్స్ 6,50,000. అయితే ఇప్పుడు ఈ 6,50,000 టెంపుల్స్ ఉన్నాయి కదా, వీటిలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి తెలుసా? తమిళనాడులో అరౌండ్ 39,000 or 41,000 టెంపుల్స్ మధ్యలో అక్కడనే ఉన్నాయి ఒక హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్. అది కాకుండా కేరళలో కూడా కొన్ని ఉన్నాయి. బట్ ఐరనీ ఏంటంటే తమిళనాడులో హిందూస్ అంత ఓపెన్గా బ్రీత్ చేయలేరు. అక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రకారం మీరు రీసెంట్గా న్యూస్లు చూస్తే కూడా తమిళనాడులో హిందూస్ బతకడం జర కష్టం ఉంది ప్రజెంట్గా. ఆ సిచ్యువేషన్ అట్లుంది. ఆర్ఎస్ఎస్ అరెస్ట్ చేయడము, 39 कार्यकर्ताओं को हिरासत में ले लिया, హిందూ టెంపుల్స్ మీద రెస్ట్రిక్షన్ వేయడము, అండ్ మిగతాది ఆంధ్ర, కర్ణాటక వీటిల్లో కూడా ఉన్నాయి టెంపుల్స్. ఇప్పుడు ఈ టెంపుల్స్ ఇన్ని గణం ఉన్నాయి బ్రో, వీటితో ఏం ఫాయిదా అది కూడా చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే నాన్ హిందూస్ ఈ వీడియోస్ చూస్తారో వాళ్ళకి తెలియాలన్నమాట. ఒక హిందూ టెంపుల్ ఎక్కడన్నా ఏర్పాటు చేసిర్రు, కట్టిర్రు అంటే ఓకే, అక్కడ నీకు ఆటోమేటిక్ టూరిజం పెరుగు. ఏ చిన్న టెంపుల్ అయినా ఏ మారుమూల ప్రాంతంలో, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క తీసుకో, స్టార్టింగ్ లో నార్మల్ చిన్న పండుగ అది, ఇప్పుడు ఎంత పెద్ద పండుగ అది, కోట్ల టర్న్ ఓవర్. అట్లనే ఏ హిందూ టెంపుల్ అయినా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే అది మంచి రెవెన్యూ క్రియేట్ చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేస్తుంది. ఆబ్వియస్లీ ట్రాన్స్పోర్ట్ పలానా ఏరియాకి అప్ అండ్ డౌన్ పెరుగుతుందంటే హోటల్స్ కడతారు, హోటల్స్ కట్టిరంటే రెస్టారెంట్లు కడతారు, హోటల్స్ రెస్టారెంట్ అయినా షాపులు కూడా పడతాయి. ఆబ్వియస్లీ ఏమైనా ఐటమ్స్ కొనుక్కోవాలన్నా, పూజ ఐటమ్స్ కొనుక్కోవాలన్నా, నార్మల్ రెగ్యులర్ ఐటమ్స్ కొనుక్కోవాలన్నా. సో ఓవరాల్ గా హిందూ టెంపుల్స్ కట్టిన ప్లేస్ లో హిందూతో పాటు నాన్ హిందూస్ కూడా చాలా మంది షాపులు పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనే టెంపుల్స్ పక్కన ముస్లిమ్స్ కూడా షాప్ పెట్టుకుంటారు. అందరూ ఆరాంగా బతుకుతారు. అండ్ ఆ టెంపుల్కి రాకపోకలు ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్స్పోర్టేషన్ నాన్ హిందూస్ కూడా చేస్తారు. ఓవరాల్గా ఎకానమీ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది టెంపుల్, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే మళ్ళీ ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఇన్ని టెంపుల్స్ ఉన్నా సరే వాటి నుంచి హిందూకి ఏం లాభం అవుతుంది? పోనీ హిందూకే కాదు నాన్ హిందూకైనా ఏం లాభం అవుతుంది అది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్ని లక్షల టెంపుల్స్ ఉన్నాయా, ఇవన్నీ గవర్నమెంట్ కింద ఉన్నాయి. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉన్నందుకు వీటి ఫండ్స్, వీటికి వచ్చే డొనేషన్లు, వీటి నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూ ఇవన్నీ కంట్రోల్డ్ బై గవర్నమెంట్. టెంపుల్స్ మీద వచ్చేది ఏదైనా సరే. మళ్ళీ అదే ఇప్పుడు వేరే రిలీజియస్ నాన్ హిందూ రిలీజియస్ సెంటర్లు వాటి నుంచి ఏమైనా లాభం అవుతుందా అడుగుతున్నా. అంటే వీటిలో ఎంత లాభం అవుతుంది
ఓవరాల్ గా చెప్పగలుగుతా. బట్ వాటి నుంచి ఎంత లాభం అవుతుంది? జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ ఏమంటే ఇస్తా. ఇలా మహావీర్ టెంపుల్ అని ఉంటుంది, హనుమంతుని టెంపుల్ రైల్వే స్టేషన్ పక్కకి. ఆ హనుమంతుని టెంపుల్ 5 క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతుంది. జస్ట్ దానికి వచ్చే డొనేషన్స్ తోటే 5 క్యాన్సర్ హాస్పిటల్, స్కూళ్ళు, అందరికి ఫ్రీ ట్రీట్మెంట్. ఇంకా క్యాన్సర్ హాస్పిటల్ నడపడానికి అంత ఈజీ కాదు, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాంతో పాటు స్కూళ్ళు, కాలేజీలు నడిపిస్తుంది, ఫ్రీ అన్నదానం పెడుతుంది 1000 మందికి డైలీ. ఇది బేస్ ఎగ్జాంపుల్ ఇచ్చేసిన. ఇది ఏంది? మహావీర్ మందిర్ రైల్వే స్టేషన్ పక్కన చిన్న మందిర్. నేను చెప్పిన ఇప్పుడు విషయం. తిరుపతి, షిరిడి, శబరిమలై ఇవన్నీ నువ్వు వేరే లెవెల్ అనుకో. ఇంకా హిందూ టెంపుల్స్ తో ఇంత రెవెన్యూ జనరేట్ అయ్యి ఇంత ప్రాఫిట్ అవుతుంది, అలా వేరే రిలీజియస్ సెంటర్స్ ప్రాఫిట్ అవుతుందో అడుగుతున్నా. ఈ లెవెల్ అయితే ప్రాఫిట్ కాదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది ఎక్కడ సెక్యులరిజం అని అడుగుతా. ఇన్నిగానం హిందూ టెంపుల్ తీసుకుపోయి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కింద పెట్టుకొని వాటి ఫండ్స్, వాటి నుంచి వచ్చే రెవెన్యూ అన్ని దోసుకెళ్లేటప్పుడు మళ్ళీ హిందూస్కి ఇన్ రిటర్న్ ఏమి ఇస్తున్నావు? సరే హిందూస్కే కాదు, నువ్వు పైసే దోసుకెళ్ళను టెంపుల్లకే ఓకే, కొన్ని కోట్ల రూపాయలు దోసుకెళ్తారు డైలీ. వాటితో పబ్లిక్ ఏం డెవలప్మెంట్ చేసింది గవర్నమెంట్ పోనీ అదైనా చూపెట్టరు. హిందూస్కే కాదు, నాన్ హిందూస్కైనా సరే ఏం డెవలప్మెంట్ చేసింది టెంపుల్లకి అన్ని ఫండ్స్ తీసుకో, అది చూపెట్టరు. ఆరామ్సే డెవలప్ చేయొచ్చు. చిన్న హనుమాన్ మందిర్, మహావీర్ మందిరే చెప్పిన కదా, ఒక్క చిన్న మందిర్ అంతగానం డెవలప్మెంట్ చేసింది. అన్నిగానం హాస్పిటల్ నడిపిస్తుంది, స్కూల్ నడిపిస్తుంది, కాలేజ్ నడిపిస్తుంది, అన్నదానం నడిపిస్తుంది. మన గవర్నమెంట్ ఇన్ని లక్షల టెంపుల్ నుంచి తీసుకునే పైసా ఏం చేస్తుంది? సరే హిందూస్కి ఏం ఇవ్వకపోయినా సరే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేపుతున్నారా? మరి లేబంది ఏడికి పోతున్నాయి పైసా అడుగుతున్నా. ఇటు గవర్నమెంట్ సెక్యులర్ ఫీలింగ్ చూపిస్తలేదు హిందూస్ తోటి. పోనీ సెక్యులర్ ఫీలింగ్ చూపెట్టకపోయినా సరే ఇక్కడ హిందూస్ నుంచి దోసుకున్న పైసతో ఏమైనా హిందూస్ హెల్ప్ చేస్తుందా? చేస్తలేదు. పోనీ వేరే నాన్ హిందూస్ దగ్గరికి అన్ని పైసలు తీసుకుంటుందా? తీసుకుంటలేదు. పోనీ తీసుకున్న పైసా ఫుల్ ఫ్లెడ్జ్ గా పబ్లిక్ డెవలప్మెంట్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి హెల్ప్ చేస్తున్నట్టు అది కూడా చేస్తలేదు. మళ్ళీ ఏడికి పోతుంది పైసా? అది కావాలి మెయిన్. రీసెంట్ గా ఒక న్యూస్ చెప్తా. కర్ణాటక గవర్నమెంట్ అది స్టార్టింగ్ లో అది అపాయింట్మెంట్ అది విన్ అయినప్పుడు ఎలక్షన్స్ లో స్టేట్ లో సీటు కొట్టిన తర్వాత మైనారిటీలకు కొన్ని ప్రామిసెస్ చేసింది అనమాట. అయితే ఆ ప్రామిసెస్ ప్రకారం వాళ్ళకి కొన్ని ఫండ్స్ ఇవ్వాలని చెప్పి ఆల్మోస్ట్ అరౌండ్ లైక్ 400 crores of rupees మైనారిటీలకు ఇస్తాను అన్నది. ఏడికేని టెంపుల్ ఫండ్స్లకి ఏం తీసి ఇస్తా అన్నది. అయితే హిందూస్ ఒప్పుకోలేరు. ఒప్పుకోకపోతే ఏమైందంటే వేరే వాటికి కేటాయించిన ఫండ్స్లకి ఇచ్చేసింది 400 కోట్లు. ఇచ్చేసి స్లోగా టెంపుల్ మీద 10% ట్యాక్స్ ఇంపోజ్ చేసింది. Amendment, the government will collect 10% of the income from the temples. పెద్ద టెంపుల్స్ మీదకి 10% ట్యాక్స్ అంట, చిన్న టెంపుల్స్ మీద 5% ట్యాక్స్ అంట. ఇది ఎంత వరకు న్యాయం నువ్వు చెప్పు? గవర్నమెంట్ తెలుసు ఇండైరెక్ట్ గా ఎట్లా వసూలు చేయాలి పైసా అని. ఇండైరెక్ట్లీ ఆడిన గేమ్ ఇది. ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నా. ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు సెక్యులర్ చెప్పున్నారు. అదే ట్యాక్స్ ఇంపోజిషన్ మళ్ళీ వీటి మీద వేసిర్రా, నాన్ హిందూస్ వాటి మీద వేయలేరు కదా. అర్థమైపోతుంది గవర్నమెంట్ ఎంత అన్యాయం చేస్తుందో. ఇప్పుడు తమిళనాడు గురించి మాట్లాడదాం. తమిళనాడు గవర్నమెంట్ ఎంత హేట్ చేస్తుంది హిందూస్ ని. రీసెంట్ గా RSS మెంబర్స్ ని అరెస్ట్ చేయించింది 40 members ప్లస్. హిందూ టెంపుల్స్ ఏమైనా జరుపుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. అంతెందుకు రామ్ మందిర్ ఇనాగ్రేషన్ చేసే టైంలో తమిళనాడు పీపుల్ చూడలేరు కదా ఇడికైనా అక్కడ ఏమవుతుందో. అందుకని టెంపుల్స్ లో స్క్రీన్లు అరేంజ్ చేసుకున్నారు. ఇట్లా పెద్ద అరేంజ్ చేసుకొని టెంపుల్స్ లో చూస్తారు రామ్ మందిర్ ఇనాగ్రేషన్ చూస్తుంటే. ఆ ఇనాగ్రేషన్ ఆపింది తమిళనాడు గవర్నమెంట్. Tamil Nadu government has banned watching the live telecast of Ram Mandir Pran Pratishtha. అంత హేటెడ్ ఉన్న తమిళనాడు గవర్నమెంట్ 1000 కిలోల బంగారం మాయం చేసింది. Did you know that the Tamil Nadu government has melted over 1000 kilos of unused temple gold? ఇది పెద్ద సెన్సేషన్ యూజ్ అయింది. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అరే సిగ్గు అనిపిస్తలేదా అని. ఎందుకంటే నువ్వు అంతా హేట్ చేసే రిలీజన్ నుంచి పైసలు ఎందుకు తీసుకుంటున్నావు? మళ్ళీ తమిళనాడులో ఏమైనా తక్కువ టెంపుల్స్ ఉన్నాయా? 39,000 టెంపుల్స్ అరౌండ్ సంథింగ్ ఉన్నాయి. అన్ని టెంపుల్స్ అన్ని గవర్నమెంట్ కిందనే ఉన్నాయి. నేను అదే అంటున్నా తమిళనాడు గవర్నమెంట్కి, మీకు అంత హేటెడ్ ఉంటే టెంపుల్స్లకి ఫండ్లు తీసుకోవడం ఆపేసి స్టేట్ని నడిపించి చూపెట్టరు జస్ట్. అది కదా. అదొకటే కాకుండా ఇంకోటి శబరిమల ఇష్యూ స్టార్టింగ్లో చెప్పినా కదా. శబరిమల టెంపుల్స్లో విజయ్ మాల్యా ఆయన మంచిగా ఆయన ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు ఇట్లా గేట్కి ద్వారపాలకులకి, అదే ఎంట్రీ ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారానికి పక్క ఉన్న ద్వారపాలకులకి బంగారంతో ప్లేట్లు చేపించిండు. ఆ ప్లేట్లు చేపిస్తే ఆ ప్లేట్లు మనము రీఫర్బిష్ చేయాలి, అదే దాని దగ్గర క్లీన్ చేయాలి, మళ్ళీ ఫ్రెష్గా చేయాలి అని చెప్పి తీసుకుపోయారంట. తీసుకుపోయినాక వచ్చేటప్పుడు అరౌండ్ లైక్ 4.95 kgs ఆఫ్ గోల్డ్ మాయమైపోయింది. SIT arrests prime accused Unikrishnan Poti in Sabrimala gold theft case. ఎట్లా తెలియదు. దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కూర్చోబెట్టండి అని చెప్పి తమిళనాడు పీపుల్ ఎప్పుడైతే డిమాండ్ కోసం పోయిర్రో ఆ గవర్నమెంట్ ఆఫీస్ ముంగటికి, వాళ్ళ మీద పోలీస్ ఫోర్స్ యూజ్ చేసి వాళ్ళని తరిమేస్తారు అడికి.
ఎంతవరకు న్యాయం రాబాయ్ నేను అడుగుతున్నా? కేరళలో మీకు ఇంకొక విషయం తెలియదు, కేరళలో ఒక ఊరు ఉంటుంది అనమాట, ఒక పాకిస్తాన్ ముక్కు, అంటే ఆ ఊరు పేరే పాకిస్తాన్ ముక్కు. వాళ్ళకంత ప్రేమ పాకిస్తాన్ తోటి. మళ్ళా కేరళలోనే హైయెస్ట్ ఐసిస్ గ్రూపులు ఉంటాయి. మళ్ళా కేరళలోనే లవ్ జిహాద్ అవుతుందని చెప్పి అక్కడ అఫీషియల్సే డిక్లేర్ చేసారు. కేరళ పీపుల్ వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే అక్కడ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉండేది ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ కొంచెం తక్కువ. క్రిస్టియన్స్ ఏం రియలైజ్ అయ్యారంటే కేరళలో హిందూ పాపులేషన్ లేదంటే మన క్రిస్టియన్ అమ్మాయిలు కూడా లవ్ జిహాద్ కి బలైపోతారు, వీ నీడ్ ఏ హిందూ పాపులేషన్ అని చెప్పి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని క్రిస్టియన్స్, హిందూస్ కలిసి బతుకుతురాడా ఈ ఐసిస్ గ్రూపులు, ఈ టెర్రరిస్ట్ గ్రూపులు, ఈ లవ్ జిహాద్లతో బచాంచుకోవడానికి. అట్లుంది పరిస్థితి ఆడ. అండ్ అదొకటే కాదు, ఇప్పుడు మన స్టేట్ల గురించి మాట్లాడదాం. మన తెలుగు స్టేట్స్ ఇస్కాన్ విలేజ్ ఉండే, కుర్మా గ్రామం, అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి విలేజ్ కాల్ చేసారు. నేను బేసిక్ గా ఏమైందిరా అసలు ఈ కుర్మా గ్రామం చుట్టుముట్టు ఏమున్నాయి అసలు అని చూస్తే నంబర్ ఆఫ్ చర్చెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కూడా ఇప్పుడు పోలీస్ కనబెట్టలేదంట. మళ్ళీ అంతగానం ఎట్లనో అర్థమైతలే నాకు. అంతెందుకు పిఠాపురం విలేజ్ లో బిఫోర్ ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్, ఎన్ని గనం హిందూ టెంపుల్స్ మీద దాడులైనాయి. హనుమంతుని మొహం మీద కొట్టడము, రథం కాలబెట్టేయడము, దేవుళ్ళ చేతులు ఇర కొట్టేయడము, నాన్ స్టాప్ దాడులు చూసినాం కదా. టీటీడీ ఫండ్స్ ఎంత ఘోరంగా మిస్యూజ్ అయినాయి 2019 నుంచి, అది మనందరికి తెలుసు. ఏమంటాం చెప్పు, మస్తు ఉన్నాయి. ఏందిరా మీకు రెవెన్యూ జనరేట్ కావడానికి, మీ స్టేట్లు నడపడానికి, మీరు మీ మైనారిటీని లేపడానికి, అపీస్మెంట్ పాలిటిక్స్ ఆడడానికి మీకు హిందూ టెంపుల్ కావాలి, హిందూ టెంపుల్ నుంచి వచ్చే సంపదలు కావాలి. బట్ హిందువులకి మతం రిస్ట్రిక్షన్స్. ఏందిరా మీకు మంది మీద వడి బతికేది సిగ్గు అనిపిస్తలే? నేను ఎందుకు ఇంత ఇమోషనల్ స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నా మీకు చెప్తా. ఒక గ్రాండ్ మదర్ తమిళనాడు టెంపుల్ హుండీలో బంగారం వేసింది. నా హస్బెండ్ చచ్చిపోయాడు, నా ఫ్యామిలీ కూడా బాగా మంచిగానే తయారైంది, నేను నీకేం సమర్పించుకోలేను, బట్ నా పే మీద ఉన్న బంగారం నీకు సమర్పించుకుంటా అని చెప్పేసి ఆ తల్లి ఆమె మెడలో ఉన్న గోల్సులు తీసి హుండీలో వేసింది. అంటే పబ్లిక్ ఇమోషన్స్ కూడా అక్కడ దేవుని దగ్గరికి నా వంతు ఇది వెళ్తే చాలు, ఎన్నో ఏళ్ల నుంచి వేసుకున్న బంగారం తీసి హుండీలో వేసింది. అలాంటి బంగారము, అలాంటి పీపుల్ ఎంతో మంది ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యి దేవునికి సమర్పించుకున్న కానుకలు అవి బంగారము. అది తమిళనాడు గవర్నమెంట్ వేల కిలోలు ఎత్తుకెళ్ళిపోయి ఎంతమంది అసురు దాకాలే బాధపడతలేరా ఎంతమంది. సో బేసిక్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే హిందూ టెంపుల్స్ ఆర్ నాట్ జస్ట్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఏ హిందూ టెంపుల్ ఎంత చిన్న టెంపుల్ అయినా పెద్ద టెంపుల్ అయినా ఏదన్నా మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే దట్ విల్ లిటరలీ హెల్ప్ ఇన్ రెవెన్యూ ఏ స్టేట్ కైనా సరే. అలాంటి టెంపుల్స్ ఆర్ లైక్ ఎంతో మంది ఇమోషన్స్ అటాచ్డ్ ఉంటాయి హిందూస్, కోట్ల మంది ఇమోషన్స్. గవర్నమెంట్ టెంపుల్స్ ని వాడుకున్నా సరే ఫర్ ది పర్పస్ ఆఫ్ రెవెన్యూ ఆ టెంపుల్స్ ని మెయింటైన్ చేయడము, ఆ టెంపుల్స్ పరంగా ఏదైతే ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుందో దాన్ని ట్రాన్స్పరెంట్ గా మెయింటైన్ చేయడము, మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ మెయింటైన్ చేయాలి స్టేట్లు. బట్ ఇవి ఏవి మెయింటైన్ చేస్తలే, జస్ట్ టైంకి వచ్చి బంగారము, ఫండ్స్, రెవెన్యూ దోసుకొని వెళ్ళిపోతా అంటే. అండ్ నాకు ఈ విషయంలో నాకు అర్థం కాదు, మనం బీజేపీని గెలుచుకోబట్టి 2 terms అయిపోయింది, 3rd term. అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే బీజేపీ సెంటర్ లో ఉంది, అది మధ్యలో ఒకసారి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం హిందూస్ కి ప్రామిస్ చేసింది ఏమని, మేము హిందూ టెంపుల్స్ ఏవైతున్నాయో దాని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద బయటికి పట్టుకొస్తాం అని చెప్పి. ఆయన కొట్లాడేది కూడా దీని గురించే, హిందూ టెంపుల్స్ గవర్నమెంట్ అండర్ నుంచి బయటికి రావాలి, మా టెంపుల్స్ మాకు వస్తే మాకు తెలిసి మేము ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలో. ఒక్క చిన్న మహావీర్ మందిరే అంత పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ 5 నడుపుతుంది, అన్నదానాలు చేస్తుంది, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. మా దగ్గర ఉన్న పెద్ద పెద్ద టెంపుల్స్ అని మేము మస్తు చేయొచ్చు దేశానికి. మీరు మా దగ్గరికి దోసుకోపోయి అవైనా కనీసం యూజ్ చేస్తలేరు కదా పబ్లిక్ కోసము, మింగేస్తుంది ఎవరిది అక్కడ. నిజం చెప్తాను, ఇట్లా ప్రతి ఒక్క హిందూ టెంపుల్ డిస్ట్రాయ్ చేయడానికి కూర్చురు అనుకో, ఇమాజిన్ హిందూ టెంపుల్స్ లేవు అనుకో, అప్పుడు ఎంత లాస్ అవుతుంది తెలుసా? ఇండియా రెవెన్యూ జనరేట్ గా లిటరల్లీ టెంపుల్స్ మీద నడుస్తుంది ఇండియా మొత్తం. మరి ఇప్పుడు ఇంతగానం స్టోరీ చెప్పినా ఇప్పుడు ఏం చేయాలి మీరు హిందూస్ అంటే ఈ థింగ్ గురించి వేకప్ అవ్వాలి. కుదిరినంత వరకు ఈ వీడియో షేర్ చేయి. ఏడికి వెళ్తున్నది మనం సమర్పించే దేవుని కానుకలు, మనం టెంపుల్ కోసం డొనేట్ చేసే ఫండ్స్, టెంపుల్స్ నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూ ఏడికి పోతుంది ఇదంతా? అది క్వశ్చన్ చేయాలి ప్రతి ఒక్క హిందూ, నాట్ జస్ట్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తేనే గవర్నమెంట్ కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే టెంపుల్స్ ఏం ఏటీఎంలు కాదు కదా ఇష్టం వచ్చినప్పుడు దోసుకొని వెళ్ళిపోవడానికి. మనం ఏం అడగలేము అనుకో, ఇంకా రేపటి రోజు టెంపుల్సే ఉండవు, డిస్ట్రాయ్ చేసేస్తారు లోపలికి. అండ్ ఆ హిందూ టెంపుల్స్ మనవి మన అందరివి, నాట్ జస్ట్ హిందూస్. ఒక టెంపుల్ ఉన్న ప్లేస్ లో ఒక హిందూ, నాన్ హిందూ అందరు బిజినెస్లు చేసుకుంటారు, అందరు ఇల్లులు గడుస్తాయి. టెంపుల్స్ మనవి, దాన్ని సేఫ్ గా చూసుకునే బాధ్యత కూడా మనది, దానికి ఎటువంటి నష్టం కాకుండా చూసుకునే బాధ్యత కూడా మనది. గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే. మనం గవర్నమెంట్ ను గట్టిగా అడగాల్సిన క్వశ్చన్ లేంది,
టెంపుల్ మనీ ఎక్కడికి వెళ్తుంది, ఆ టెంపుల్స్ నుంచి వెళ్ళే ఫండ్స్, ఇన్కమ్, అవుట్కమ్ ఇవి ఎవరు ఆడిట్ చేస్తున్నారు, టెంపుల్స్ కి సంబంధించిన గోల్డ్ ఏదైతే కానుకలు ఉంటాయో అవి భక్తుల పర్మిషన్ లేకుండా ఎవరు మెల్ట్ చేస్తున్నారు, అండ్ ఎందుకు జస్ట్ హిందూ టెంపుల్సే గవర్నమెంట్ అండర్ ఉండాలి, వేరే రిలీజియస్ సెంటర్లు ఎందుకు పెడతలేరు? ఈ క్వశ్చన్స్ అన్ని ప్రతి ఒక్క హిందూ అడగాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ అందరు అడగాల్సిన క్వశ్చన్లు ఇవి. లేకపోతే రేపటిదిన మన టెంపుల్స్ మనకు ఉండవు. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ వీడియో. నేను హానెస్ట్గా చెప్తున్నా, ఇవి జస్ట్ రీసెంట్ గా కలెక్ట్ చేసిన ఎగ్జాంపుల్స్. లాస్ట్ ఒక 10-20 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటూ కూర్చుని అనుకో ఇన్ఫర్మేషన్. వీడియో చాలా లాంగ్ అయిపోతుంది, బట్ యూ విల్ లెర్న్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అరే ఇంత ఘనం దోపిడీలు అయినా మన హిందూ టెంపుల్స్ అని బాధపడతారు. సో వీటి గురించి వాయిస్ రేజ్ చేసే బాధ్యత కూడా మనదే. సో కుదిరినంత వరకు ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. వెళ్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.